హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణం కథను మనం తెలుసుకుందాం. హస్తినాపురంలో శకుని యొక్క కపటంతో ద్రౌపది యొక్క భర్త ధర్మరాజు జూదంలో అయితే ఓడిపోయాడు. మొదట రాజ్యం పోయింది, ఆ తరువాత సైన్యం పోయింది, ఆపై అన్నదమ్ములను కూడా పందెంలో పెట్టి ఓడిపోయాడు ధర్మరాజు. చివరికి ధర్మరాజు తనను తాను కూడా కోల్పోయాడు జూదంలో. అంతటితో ఆగకుండా ద్రౌపదిని కూడా జూదంలో పెట్టాడు ధర్మరాజు. శకుని ఆటలో కపటంగా పాచికలు మార్చి దుర్యోధనునైతే గెలిపించాడు. ద్రౌపది దాసిగా మారిందని ప్రకటించాడు శకుని. అది విన్నటువంటి సభ మొత్తం నిశ్శబ్దంగా అయితే మారింది. అప్పుడు దుర్యోధనుడు గట్టిగా ఉల్లాసంగా నవ్వి ఆ యొక్క దాసిని సభలోకి ఈడ్చుకురండి అని చెప్పాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు మాటలు విని దుశ్శాసనుడు ద్రౌపదిని బలవంతంగా లాక్కొచ్చాడు. ఆ సమయంలో ద్రౌపది రజస్వల స్థితిలో అయితే ఉండేది. ఆమె నిరసిస్తూ నేను సభలోకి రాను అని అడ్డుకుంది. అయినా కూడా ఆమె మాటలు పట్టించుకోకుండా దుశ్శాసనుడైతే బలవంతంగా ఆమెని సభలోకైతే లాక్కెళతాడు. ఆ యొక్క సభలో పెద్ద పెద్ద మహర్షులు మరియు యోధులు, అలాగే వృద్ధులు ఎవ్వరు ఆ యొక్క అరాచకాన్ని అయితే అడ్డుకోలేదు. ద్రౌపది ఒక్కసారిగా అయితే రాజ్యసభని ప్రశ్నించింది. తనను తాను ఓడిపోయినటువంటి ధర్మరాజు భార్యను ఎలా పందెంలో పెట్టగలడు అని అడిగింది. ఆ యొక్క మాటలకి భీష్ముడు కూడా తడబడిపోయాడు. ధర్మ సందేహం సమాధానం చెప్పలేనని తప్పించుకున్నాడు. అక్కడ ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు కూడా సభలో మౌనం వహించారు. దుర్యోధనుడు మధ్యలో మాట తీసుకుని హేళన చేశాడు. ద్రౌపది ఇక నుండి దాసి అని ప్రకటించాడు. ఆమెను అవమానిస్తూ తన తొడను కొడుతూ రా ఇక్కడ కూర్చో అని ద్రౌపదినైతే అవమానించాడు దుర్యోధనుడు. ఆ మాటలకి భీముడికి కోపం వచ్చి నీ తొడను విరుస్తాను అని లేచి బయలుదేరాడు. అర్జునుడు మరియు నకులుడు అలాగే సహదేవుడు నిశ్శబ్దంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే వారు దాసత్వంలో ఉన్నారు. ద్రౌపది మళ్ళీ తిరిగి సభను అయితే వేడుకుంది, ఇది అసలు న్యాయమే కాదని. కానీ అప్పుడు కూడా ఎవ్వరూ స్పందించలేదు. అప్పుడు దుశ్శాసనుడైతే ముందుకు వచ్చి ద్రౌపది యొక్క వస్త్రాన్ని అయితే లాగడం మొదలుపెట్టాడు. సభలో ఉన్న వారందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. పాండవులందరూ కూడా తలదించుకున్నారు. అయితే ద్రౌపది మాత్రం ఆకాశం వైపు చూస్తూ గోవింద, మాధవ, నారాయణ, కేశవ నన్ను రక్షించు అని దేవుణ్ణైతే ప్రార్థించింది. ఆ యొక్క ప్రార్థనకు ప్రతిస్పందనగా శ్రీకృష్ణుడైతే దివ్య రూపంతో అయితే ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపది యొక్క వస్త్రం అయితే అంతు లేకుండా పెరుగుతూ పోయింది. దుశ్శాసనుడు ఎంత లాగినా వస్త్రం మాత్రం ఆగలేదు, వస్తూనే ఉంది. అక్కడ కొత్త కొత్త వస్త్రాలైతే ఉద్భవించసాగాయి. సభ మొత్తం వస్త్రాలతోనే నిండిపోయింది. దుశ్శాసనుడైతే అలసిపోయి నేలపైన కుప్పకూలిపోయాడు. ద్రౌపది యొక్క గౌరవం అయితే కాపాడబడింది. సభలోని అందరూ ఆశ్చర్యంతో అప్పుడు కూడా మౌనం వహించరు. అప్పుడు ద్రౌపది జుట్టును విప్పి
ప్రతీకారం కోసం ప్రమాణం చేసింది. దుశ్శాసనుడి యొక్క రక్తంతోనే నా జుట్టును కడుగుతానని చెప్పింది. అక్కడున్నటువంటి భీముడు కూడా అదే ప్రమాణం చేశాడు. దుశ్శాసుడి యొక్క రక్తాన్ని నేను తాగుతాను అని ప్రమాణం చేశాడు భీముడు. ఈ ఘట్టం పాండవుల యొక్క హృదయంలో అగ్ని రగిలించింది. అక్కడే ఉన్నటువంటి ధృతరాష్ట్రుడైతే మొదట మౌనం వహించాడు. చివరికి గాంధారి సలహాతో ధృతరాష్ట్రుడైతే భయపడి ద్రౌపదిని మళ్ళీ గౌరవంగా వదిలించాడు. ధర్మరాజుకి సొమ్ములు అలాగే రాజ్యాన్నైతే తిరిగి ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. అది చూసినటువంటి దుర్యోధనుడు, శకుని వీరిని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అనే నెపంతో మళ్ళీ జూదమైతే ఆడమన్నారు ధర్మరాజుని. అది కూడా బలవంతం పెట్టి ఆయన చేత జూదమైతే ఆడిస్తారు శకుని మరియు దుర్యోధనుడు. తరువాత కూడా ఆ ఆటలో కూడా మళ్ళీ ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు మళ్ళీ ఓటమి పాలవుతాడు. ఎందుచేతనంటే శకుని చేతిలో ఉండేటువంటి ఆ యొక్క జూదం మాయ పాచికలు అనేవి అతను ఎలా చెబితే అలా పడేవి. అందుచేతనే మళ్ళీ కూడా ధర్మరాజు అయితే ఓడిపోవడం జరిగింది. ఈసారి పాండవులు ఓడిపోతే మేము చెప్పింది చేయాలి అని చెబుతారు దుర్యోధనుడు మరియు శకుని. అది ఏంటంటే ఈసారి పాండవులందరినీ 13 ఏళ్ళ వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని తీర్పునిచ్చారు. ఆ రోజు ఆ సభలో జరిగినటువంటి అవమానం మహాభారత యుద్ధానికి మూల కారణమయ్యింది. ఇదే ద్రౌపది వస్త్రాపహరణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటికి మహాభారతంలో మళ్ళీ ఒక కొత్త కథను తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.